ఇలాంటి విద్యార్థుల ప్రోత్సహించే ఏ ప్రతిభా కార్యక్రమాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకువచ్చినా వాటి సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేస్తాను. మీరు ఈ అప్డేట్ ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతరిక్ష పరిశోధనలో అనేక ప్రయోగాలు విజయాలను సాధించిన ఇస్రో ఈ ప్రయోగాలతో ప్రపంచంలోనే అగ్రదేశాల సరసనైతే నిలిచిందండి. ఇప్పుడు ఈ ప్రయోగాలకు సంబంధించి విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించి చిన్నతనంలోనే విద్యార్థులను అంతరిక్ష పరిశోధనల వైపు ఆకర్షించే విధంగా వారిలో ప్రతిభను మరింత పెంపొందించే విధంగా వినూత్న కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చిందండి. దాని పేరే యువ విజ్ఞాన కార్యక్రమం, షార్ట్ కట్ లో యువిక అంటారు. ఇందులో భాగంగా పోటీ పరీక్షలు నిర్వహించి ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులను దేశవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధన కేంద్రాలకు వేసవి సెలవుల్లో పూర్తిగా ఉచితంగా ఇస్రోనే విద్యార్థులను వారిని తీసుకుని వెళ్లి పరిశోధన కేంద్రాలను అయితే తిప్పి చూపిస్తారు. వివిధ పరిశోధనలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని వారికి తెలియజేస్తారు. ఈ విధంగా చిన్నతనంలో ఉన్న విద్యార్థులను అంతరిక్ష పరిశోధన వైపు విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే విధంగా ఈ యువిక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చింది. ఈ యువిక ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఎవరు అర్హులంటే ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ ఈ ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనండి. వీరు విజయవంతంగా 8వ తరగతి చదివి 9వ తరగతి ప్రస్తుతం చదువుతున్నట్లయితే వీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ కి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైందండి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 23వ తేదీ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీగా ఉంది. ఆ తర్వాత మనకు మొదటగా సెలెక్ట్ అయిన విద్యార్థుల లిస్టుని ఏప్రిల్ 27వ తేదీన రిలీజ్ చేస్తారు. అలాగే మే 18వ తేదీ ఇస్రో సెంటర్లకు విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30వ తేదీ వరకు యువిక ప్రోగ్రాంల నిర్వహణ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటాయి. నేను మీకు యువిక రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇస్తాను. ఈ లింక్ లోనే మీరు మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ తో లాగిన్ అవడం ద్వారా మీ యొక్క విద్యార్థి వ్యక్తిగత వివరాలను ఇచ్చినట్లయితే మీరు చాలా సులభంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత విద్యార్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే విద్యార్థి 8వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా 50% అయితే మార్కులను ఈ యువిక ప్రోగ్రామ్ కి అయితే ఇస్తారు. ఆ తర్వాత విద్యార్థుల్లో సైన్స్ క్లబ్, స్పేస్ క్లబ్ లో 5%, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా వ్యాస రచనలు పాల్గొని ఉండి వ్యక్తిత్వ చర్చా కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ చూపిన వారికి 10% అయితే మార్కులు ఇస్తారు. అలాగే క్రీడల్లో ప్రతిభకు 10% మార్కులు, ఎన్సిసి, స్క్వాట్, గైడ్స్ విభాగాల్లో సభ్యులుగా ఉంటే 5%, గ్రామీణ ప్రాంతాల్లో చదివే వారికి 20% మార్కులతో ప్రాధాన్యతనైతే ఇస్తారండి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులను వివిధ కేటగిరీల వారీగా వారికైతే ప్రతిభ ఆధారంగా సెలెక్ట్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రాలకు వారినైతే పర్యాటకంగా తిరిపి చూపించడం జరుగుతుంది. పరిశోధనకు సంబంధించి ఇస్రో ఏ విజయాలను సాధించిందో వాటికి సంబంధించి విషయాలను విద్యార్థులకు తెలియజేస్తారు. దేశంలో ఏ కేంద్రాలకు విద్యార్థులను తీసుకుని వెళ్తారంటే తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో పాటు డెహ్రాడూన్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్, బెంగళూరులోని ఈఆర్ రావు శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ స్పేస్ సెంటర్ వంటి వివిధ పరిశోధన కేంద్రాలకైతే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఆయా ప్రముఖ శాస్త్రవేత్తలతో విద్యార్థులను పరిచయ కార్యక్రమం ఉంటుంది. విద్యార్థులు అలాగే శాస్త్రవేత్తలతో చర్చా గోష్ఠి ఉంటుంది. ఈ మొత్తం కార్యక్రమానికి ఇస్రోనే పూర్తిగా ప్రయాణ ఖర్చులు, భోజనం ఖర్చులు, వసతి ఖర్చులను భరిస్తుంది. విద్యార్థులు గాని తల్లిదండ్రులు గాని ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ మార్చి 23వ తేదీలోగా
9వ తరగతి చదువుతున్న మీ పిల్లల పేర్లను యువికా అఫీషియల్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఆ తర్వాత ఇస్రో అధికారులు మీ పిల్లల ప్రతిభ ఆధారంగా వారిని సెలెక్ట్ చేసి దేశవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధన కేంద్రాలకు తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్ లో యువికా రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇస్తాను. మీరు ఈ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క విద్యార్థులకు సంబంధించి వివరాలను ఎంటర్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. 2 దశల్లో విద్యార్థులను ఇస్రో సెలెక్ట్ చేస్తుంది. మొదట విడతగా ఏప్రిల్ 27వ తేదీ ప్రథమ లిస్టు విడుదల చేయగా మే 31వ తేదీన రెండవ సెలెక్టెడ్ లిస్ట్ అయితే విడుదల చేస్తుంది. ఈ లిస్ట్ లో వచ్చిన విద్యార్థులందరూ మీరు ఈ దేశవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో పర్యటించడమే కాకుండా అక్కడ ప్రముఖ శాస్త్రవేత్తలతో చర్చాగోష్ఠి వివిధ అంశాలపై చర్చించవచ్చు. పూర్తిగా ఉచితం. ఇస్రోనే దీని బాధ్యత వహిస్తున్న నేపథ్యంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మీ పిల్లలను తప్పనిసరిగా యువికాకైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇలాంటి విద్యార్థుల ప్రోత్సహించే ఏ ప్రతిభా కార్యక్రమాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకువచ్చినా వాటి సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు వెంటనే తెలియజేస్తాను. మీరు ఈ అప్డేట్ ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.